తెలంగాణలో కనీసం 10 స్థానాల్లోనైనా విజయం సాధించే దిశగా బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. దీనిపై కాసేపట్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచార వ్యూహాలతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ఒత్తిడి తెచ్చే విధంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీకి డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ, సునీల్ బన్సాల్, తరుణ్ చుక్తో పాటు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు హాజరు కానున్నారు. తెలంగాణలో కనీసం 10 స్థానాల్లోనైనా విజయం సాధించే దిశగా బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తెలంగాణ బీజేపీకి సంబంధించి లోక్సభలో పోటీ చేయబోతున్న అభ్యర్థులతో ఒక మీటింగ్ జరగబోతుంది. కిషన్ రెడ్డి అధ్యక్షున ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సునీల్ బన్సాల్, తరుణ్ చుక్ లాంటి జాతీయ నాయకులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరితో పాటు ఇప్పటికే 17 లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీ 15 మంది అభ్యర్థులు 15 స్థానాలకు అభ్యర్థులు పడింది. ఇక రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ప్రకటించిన అభ్యర్థులు ఎవరైతే 15 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఎలా ఈ లోక్సభలను ఎన్నుకోవాలి, ఎలా ప్రచార వ్యూహాలను రచించాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ 100 రోజులు అయిపోయిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేయకపోతే 100 రోజుల్లో వాళ్ళకి తిరిగి ఓటు వేయద్దు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. అయితే బీజేపీ వర్షన్ మాత్రం వేరేలా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చి ఉంది. ఆ హామీలను అమలు చేయడంలో అప్పుడే ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటి మీద పోరాటాలు చేయాలి. అదేవిధంగా ఈ 50 రోజులు ప్రజల్లోకి వెళ్లి వివరించాలనేది కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతారు. అదేవిధంగా బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అనేది కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణకు బీజేపీ ఏం చేసింది, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది అనేది కూడా ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలి. తద్వారా లోక్సభ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలకు పైగా గెలుచుకోవాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. ముఖ్యంగా రాజకీయ సమావేశంలో కూడా చెప్పవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు ఏదైతే జాతీయ నాయకులు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 రోజుల వ్యవధిలోనే 5 సభల్లో 4 సభలు ఒక రోడ్ షోలో హైదరాబాద్ లో నిర్వహించి వెళ్లారు. అదేవిధంగా అమిత్ షా లాంటి నాయకులు కూడా తెలంగాణకు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యంత సీరియస్ గా తీసుకుంది. బీజేపీ ఒకటే చెప్తుంది మొదటి నుంచి కూడా, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రం నుంచి నిధులు రావాలంటే బీజేపీ ఎంపీలను ఎక్కువ మందిని గెలిపిస్తే బీజేపీ ఎంపీలు నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారనేది వాళ్ళు చెప్తున్న మాట. సో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉపయోగం లేదు, బీజేపీకి వేయాలని కూడా వాళ్ళు కోరబోతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ తో తమకు పోటీ లేదు, కాంగ్రెస్ పార్టీతో మాత్రమే పోటీ ఉందనేది కూడా ముఖ్యంగా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా కాసేపట్లోనే బీజేపీ కార్యాలయంలో బీజేపీ అభ్యర్థులు లోక్సభకు పోటీ చేయబోతున్న అభ్యర్థులు ఒక సమావేశం అయితే జరగబోతుంది.